నమస్తే భయ్య. ఈరోజు మన దగ్గరికి NS200 ఇంజన్ సౌండ్ అయితే కస్టమర్ తీసుకొచ్చారండి. సో ఓవరాల్గా చెక్ చేసినాము, కనెక్టింగ్ ప్రాబ్లం ఉండే, కనెక్టింగ్ సౌండ్ వస్తుందని చెప్పేసి కంప్లీట్గా ఇంజన్ అయితే ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. ఈ NSకి ఏంటంటే చాలా టైం తీసుకుంటుందండి ఇంజన్ ఇప్పడానికి. చాలా పెద్ద ప్రాసెస్ ఇంజన్ ఇప్పాలంటే కూడా. కూలెంట్ సిస్టము, ముంగట రేడియేటర్ సిస్టము, అలాగే ట్యాంక్ ఓపెన్ చేయడము వర్క్ అయితే చాలా ఉంటుంది. సో కస్టమర్ అయితే చెప్పేసిన అనమాట ఓపెన్ చేయన్నా అని. సో మనం కస్టమర్కి అయితే 12 నుంచి 15,000 వరకు అయితే బడ్జెట్ అవుతుంది అని చెప్పేసినాము. సరే ఓకే అన్నారు. సో ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చేసినాక బడ్జెట్ ఎంత అవుతుంది కన్ఫామ్గా మీకైతే చెప్పడం జరుగుతుంది అని చెప్పేసినామండి. సో మన పిల్లలు అయితే మనం అందరం కలిసి ఇంజన్ అయితే ఫటాఫట్ అయితే ఓపెన్ చేస్తున్నామండి. సో రేడియేటర్ సిస్టమ్ కూడా ఓపెన్ చేసేసినాం అన్నమాట. సో ఫటాఫట్ ఇంజన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాం అనమాట. అలాగే కూలెంట్ వస్తే కూలెంట్ సిస్టమ్ కూడా రిమూవ్ చేసేసినాం అనమాట. సో కూలెంట్ ఆయిల్ ఉంటే అది కూడా తీసేసినాము. సో మ్యాగ్నెట్ కానీ క్లచ్ కానీ అన్నీ కంప్లీట్గా అయితే ఓపెన్ చేసేసినాం అనమాట. ఇది చాలా టైం తీసుకుంటుందండి. సో జాగ్రత్తగా ఇప్పాల్సి వస్తుంది అనమాట. సో దీనికి ఇంజన్ ఓపెన్ చేయడం అంటే ఒక పెద్ద ప్రాసెస్ అనుకోవచ్చు. సో ఫైనల్గా ఇంజన్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేసేసినాం. సో కిందకి అయితే తీసుకొని హెడ్ బోర్ ఓపెన్ చేయాలి కాబట్టి కిందికి తీసుకున్నాం అనమాట. సో ఓపెన్ చేసిన బండి అయితే ఇట్లా ఉందండి. అయిపోయిన తర్వాత కిందికి తీసుకొని హెడ్ అయితే ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అలాగే ఓపెన్ చేసిన తర్వాత అయితే మొత్తం ఈ విధంగా అయితే బండి ఉందండి. దీనికి మొత్తం కంప్లీట్గా ఫ్రంట్ పార్ట్లో వస్తుందండి. సో ఇంజన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాం అనమాట. హెడ్ అనేది రిమూవ్ చేసేస్తున్నాం అనమాట. హెడ్ పైన వచ్చేది 14 నెంబర్ బోల్ట్స్ కొన్ని వచ్చినాయండి. ఆ బోల్ట్స్ అనేది చిన్న బోల్ట్స్, టైమింగ్ ఇవన్నీ అయితే తీసేసినాం అనమాట. సో బోర్ అయితే జామ్ అయిందన్నమాట, హెడ్ బోరు. సో వెళ్ళలేదు. సో అట్లా అని చెప్పేసి కొద్దిగా టాప్ చేసినాం అనమాట. టాప్ చేసేస్తే హెడ్ బోర్ మొత్తం సెట్ వచ్చేసేసిందండి. హెడ్ బోర్ అని అయితే పక్కన పెట్టేసుకున్నాము. సో తర్వాత ఫైనల్గా గేర్ బాక్స్ అయితే ఓపెన్ చేసేసినామండి. గేర్ బాక్స్ లోపల గేర్లు మొత్తం రిమూవ్ చేసేస్తాం అనమాట. ఎందుకంటే చెంబలు కూడా క్లీన్ చేసుకోవాలి కదా. సో అందుకని కంప్లీట్గా గేర్ సెటప్ మొత్తం అంతా బయటకు తీసేస్తాం అనమాట. ఈ విధంగా అయితే గేర్స్ ఉన్నాయండి. గేర్లు కూడా చెక్ చేసినామండి. గేర్లలో అయితే ఏం ప్రాబ్లం లేదు. సో బిగిన్ ఒకటి ప్రాబ్లం లేదు. ఆ బిగిన్ ఒకటైతే మనం లైట్ మిషన్లో చేపిద్దామని తీసుకెళ్తున్నామండి. మిగతా పార్ట్ క్రాంక్ కసబ్లు అయితే కంప్లీట్గా అంటే పోయిందండి. వీడియో కనుక మీకు నచ్చినట్టే ఒక లైక్ అయితే వేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఇన్స్టాల్ అయితే ఫాలో అయితే అయిపోండి. థ్యాంక్ యూ.